అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2025లో ప్రారంభమైన తల్లికి వందనం పథకం 2025వ సంవత్సరంలో దాదాపుగా 63 లక్షల మందికి లబ్ధినైతే చేకూర్చడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఈ పంపిణీ అయితే చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరిగింది. 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం తీసుకొని, స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం తీసుకొని ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అయితే అందించడం జరిగింది. ఇలా ఒక్క విద్యార్థి ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఇలా ఎంతమంది విద్యార్థులు ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ లబ్ధి అయితే చేకూర్చడం జరిగింది. కొన్ని ఇళ్లలో అయితే దాదాపుగా 5 మంది పిల్లలు ఉన్నారండి. 5 మందికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉన్న తల్లికి వందనం పథకం ఇప్పుడు 2వ విడతకు సిద్ధమైందనమాట. 2026వ సంవత్సరంలో 2వ విడత విడుదల చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. అయితే ఎప్పటి నుంచి ఈ డబ్బులు రాబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2026 విద్యా సంవత్సరానికి గాను మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు అందించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ డబ్బులు ఫస్ట్ తరగతి నుంచి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ అందించడం జరుగుతుంది. అటెండెన్స్ పర్సెంటేజు 75% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేస్తారండి. ఎవరికైతే అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి తల్లికి వందనం పథకం రావడం జరగదు. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సచివాలయాల్లో ఫైనల్ లిస్ట్ రావడం జరిగింది. ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరున్నట్టయితే మీకు డబ్బులు రావడం జరుగుతుందండి. ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోనికి లేదా సంరక్షకుల ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. గతంలో ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు కూడా 13,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2025లో 13,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా 2026లో కూడా 13,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే తల్లి ఖాతాకి NPCI లింకింగ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ జరిగిందండి. క్యాబినెట్ మీటింగ్లో తల్లికి వందనం పథకం గురించి చర్చ రావడం జరిగింది. ఈ చర్చ ద్వారా మనకు తల్లికి వందనం పథకం ఎప్పుడు విడుదల చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తల్లికి వందనం పథకం జూలై నెల 10వ తేదీనైతే విడుదల చేయబోతున్నారు. విద్యార్థులందరికీ ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఇది శుభవార్తనే చెప్పాల్సి ఉంటుంది. ఈ జూలై 10వ తేదీన తల్లికి వందనం పథకం విడుదల కాబోతోందండి. మళ్ళీ ఒకవేళ విడుదల అయిన తర్వాత ఎవరికైతే రాకుండా ఉంటాయో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకుంటే తర్వాత మళ్ళీ ఇంకొక డేట్కి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. గత సంవత్సరం చాలామందికి ఒకటేసారి డబ్బులు పడలేదండి. 2 విడతల్లో విడుదల చేయడం జరిగింది. అలా జరగకుండా ఉండాలని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ విడత డబ్బులు ఈ నెలలోనే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల దీన్ని పోస్ట్పోన్ చేసి జూలై నెలలో అయితే విడుదల చేయబోతున్నారండి. జూలై 10వ తేదీనైతే డబ్బులు విడుదలవుతాయి. ఒక విద్యార్థికి 13,000, ఇద్దరుంటే 26,000, ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి విద్యార్థులకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే 6 స్టెప్ వెరిఫికేషన్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో అలాంటి వాళ్లకు ఈ డబ్బులు అయితే రావడం జరగదండి. కాబట్టి 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియనట్టయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు లిస్టులో పేరుందో లేదో చెక్ చేసుకొని, మీకు లిస్టులో పేరు లేనట్టయితే ఎందుకు లిస్టులో పేరు లేదో మీరు తెలుసుకోండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసినట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ లిస్ట్ అయితే ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ అయిందండి. మనకు 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా ఆదాయం వచ్చేసి 10,000 లోపు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి.
ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. అలాగే 4 వీలర్ అనేది ఇంట్లో ఉండకూడదు అనమాట. ట్యాక్సీకి ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. లేదా 10 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువే ఉండకూడదు. రెండు కలిపి 10 ఎకరాల లోపే ఉండాలండి. ఇంట్లో ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండకూడదు అనమాట. కరెంటు బిల్లు వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది లేదు, కేవలం పారిశుద్ధ కార్మికులకు మాత్రమే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయిన వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. ఇక ఏ స్కూల్స్లో డబ్బులు రావడం జరుగుతుందంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్న వాళ్ళందరికీ విద్యార్థులందరికీ ఈ డబ్బులను అయితే అందజేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక లిస్ట్లో పేరున్న వాళ్లకు ఖచ్చితంగా డబ్బులు రావడం జరుగుతుంది. లిస్ట్లో పేరుండి ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ అయితే చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉండి ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా లేకపోతే మీకు డబ్బులు అయితే పడడం జరగదన్నమాట. ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవడం కోసం మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయవలసి ఉంటుందండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్నట్టయితే డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే చేరిపోతాయి. అయితే విద్యార్థులకు 75% అటెండెన్స్ గత సంవత్సరంలో 2025 సంవత్సరంలో, అంటే ఇప్పుడు విద్యార్థి 2వ తరగతిలో ఉన్నాడు అనుకోండి, 2వ తరగతి నుంచి ఈ సంవత్సరం 3వ తరగతికి వెళ్తున్నాడు. 2వ తరగతిలో మొత్తం అటెండెన్స్ 75% కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అటెండెన్స్ పర్సెంటేజ్ లేక చాలామంది విద్యార్థులకు గత సంవత్సరం డబ్బులు అయితే పడలేదు. ఈ సంవత్సరం పడతాయో లేదో చూడాల్సి ఉందన్నమాట. 2025లో ఎవరైతే 75% కన్నా ఎక్కువ అటెండెన్స్ తెచ్చుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులు రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి. ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన లబ్ధి అయితే చేకూరడం జరుగుతుంది. కాబట్టి తల్లికి వందనం పథకం రావాలన్నా కూడా మీకు స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉండాలి, అలాగే మీ పేరు ఉండాలి. ఇక తల్లి యొక్క ఆధార్ కార్డు మరియు పిల్లల యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. బయోమెట్రిక్స్ అప్డేట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ డేటా మొత్తం స్కూల్స్ నుంచి ప్రభుత్వానికి డైరెక్ట్గా వెళ్తుందండి. స్కూల్స్ నుంచి వెళ్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది అవసరం ఉంటుంది. అటెండెన్స్ పర్సెంటేజ్ 75% ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే విద్యార్థులకు 10th క్లాస్లోని అటెండెన్స్ ఆధారంగా ఈ పథకం డబ్బులు వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.